మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 29వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఈ లోకంలో ఇజ్రాయెల్ దేశంలో ఎవరంటే ఓబాద్యా ప్రవక్త అండి. ఎలా దేవుడు చెప్పినట్లుగా చేశారు. నీతి వృక్షములు అంటే నీతిమంతుడు అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం అన్నమాట. దేవుని ఆజ్ఞలను పాటించడము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు తన కీర్తి కొరకు నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీకు ఏం పేరు అంటే దేవుడు పెట్టిన పేరు, ఆయనే స్వయంగా మిమ్మల్ని నాటుకొని, ఆయనే స్వయంగా మేము నాటిన నీతి వృక్షములు అన్నమాట. మీరు నీతి ఫలాల్ని ఫలించాలి. ఆ ఫలాలు తిన్నవాళ్ళు కూడా నీతిమంతులుగా మారాలి. అది అండి దేవుని ఉద్దేశం. మనల్ని ఎక్కడ నాటారో, నన్ను ఇక్కడ హైదరాబాద్లో నాటారు అంటే నేను నీతి వృక్షం, దేవుడు నాటిన నీతి వృక్షం. నేను నీతి ఫలాల్ని ఫలించాలి. అవి తిన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా మారాలి. అందుకే ఈ యొక్క శ్రమ అన్నమాట. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా జీవించే వాళ్ళందరూ కూడా నీతి వృక్షాలండి. ఇప్పుడు ఓబాద్యా ప్రవక్త అన్నమాట. ఈయనని దేవుడు ఏదోమునకు వెళ్ళి ప్రవచించమని చెప్తాడండి. ఎవరు ఏదోము అంటే ఆయన ఏసావు అన్నమాట. అంటే ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకుకి 2 కుమారులు కవలలు పుడతారండి. ఆది గ్రంథం 25వ అధ్యాయంలో 22 నుంచి మనం చదవాలి. అలాగే 27వ అధ్యాయం అంతా చదవాలండి. ఈ ఓబాద్యా గ్రంథం యొక్క సారాంశం ఏంటి అంటే ఈ 2 సోదరుల మధ్య జరిగే పోరాటం అండి. 2 సోదరులు, అందులో కవల పిల్లలు అన్నమాట. అయితే ఈ పోరాటాన్ని గురించి చెప్తూ ఎలా వీళ్ళ మధ్య పోరాటము ప్రారంభమైంది, ఈ 2 కవల పిల్లలు, ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఎందుకు 2 శత్రు దేశాలుగా మారిపోయాయి. ఆ తర్వాత ఈరోజు ప్రవచనం ఏంటి అంటే ఆ ఇస్సాకు కుమారులలో ప్రథమ పుత్రుడు, కవలలైన ఒకరు ముందు పుడతారు కదండి, ఏసావు ముందు పుడతాడనమాట. ఈ ఏసావు పిల్లలు అంటే ఏదోము అన్నమాట, ఏదోమీలు అంటారు. వాళ్ళు మరి యాకోబు పిల్లలైన ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళు ఎలా బాధిస్తారు, వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు సంతోషపడతారనమాట. అప్పుడు దేవుడు ఓబాద్యా ప్రవక్తకి చెప్తారు, చెప్పి నువ్వు ఏదోము దేశానికి వెళ్ళి ఆ ఏదోము పిల్లలకి అంటే ఏసావు సంతతికి ఈ ప్రవచనాన్ని ఇవ్వు అని చెప్తారనమాట. 2 అన్నదమ్ముళ్ళ మధ్య జరిగిన పోరాటము ఎంతవరకు వెళ్తుంది, అది చివరికి ఎలాంటి ఫలితాన్ని తీసుకొని వస్తుంది మనం చూద్దామండి. ముందుగా మనం ఆది గ్రంథంలోనికి వెళ్ళాలన్నమాట. ఈ ఓబాద్యా గ్రంథం అర్థం కావాలి అంటే ఆది గ్రంథంలో 24వ అధ్యాయంలో ఇస్సాకు రిబేకాల వివాహము దేవుని చిత్త ప్రకారం జరుగుతుందండి. అయితే వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు ఉండరండి. ఇంకా ఇస్సాకు చాలా రిబేకాని బాగా చూసుకుంటాడండి. ఆదికాండం 24:67లో ఇస్సాకు రిబేకాని తన భార్యను చేసుకొని ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. రిబేకా కూడా ఇస్సాకునకు తల్లి ప్రేమ అందించింది. ఇలా ఉండాలండి భార్య భర్తలు, కాలు కింద పెట్టుకొని అంత బాగా చూసుకుంటున్నాడు. కానీ 20 సంవత్సరాల వరకు వాళ్ళకి పిల్లలు ఉండరు. అప్పుడు మరి రిబేకా ఏడ్చిండొచ్చు. నేను అనుకుంటాను ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు గొడ్రాలు కనుక ఇది చేయొద్దు అని అంటుంటారు కదా.
నువ్వు విధవరాలని అవమానిస్తారు. సో ఆమె ఏడుస్తూ వచ్చిందేమో, అప్పుడు ఆమె కన్నీరు గార్చడం చూసి, దిస్ ఈజ్ మై ఇమాజినేషన్ అండి, ఇస్సాకు తట్టుకోలేక ఏమైంది చెప్పు హనీ అని అడుగుంటాడు. ఇలా అన్నారండి, నువ్వు గొడ్రాలు అని నన్ను అవమానించారు. అప్పుడు ఇస్సాకు వెంటనే దేవునికి ప్రార్థన చేస్తాడండి, ప్రార్థిస్తాడు. నా భార్య గర్భం తెరిచి నా భార్యకి ఒక్క బిడ్డనివ్వండి, ఎందుకంటే నా భార్య అవమానించబడకూడదు, ఆమె కన్నీళ్ళు నేను చూడలేను. ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థిస్తాడో అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి రిబెకా గర్భాన్ని తెరిచి కౌల పిల్లల్ని ఇస్తారండి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, భర్త భార్య మీద అధికారం కలిగి ఉన్నాడు కనుక అధికారం కలిగి ఉన్న వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు రెండంతలుగా ఇస్తాడనమాట. అలాగే అత్త కోడలి కొరకు, తల్లిదండ్రులు పిల్లల కొరకు అధికారం ఉంటుంది కదా పిల్లల మీద, కనుక మనం ప్రార్థించాలి, దీవించాలన్నమాట. కనుక ప్రతి భర్త భార్యను దీవించాలి, మంచి జ్ఞానం, నా భార్య బైబిల్ చదవాలి, పిల్లలకి బైబిల్ గ్రంథాన్ని బోధించాలి, ఉపవాసం చేయాలి, ప్రార్థించే భార్యగా ఉండాలి. సామెతలు 31:10-31 మీరు అడగాలి, విజ్ఞాన వాక్కులు పలకాలి, ఆమె మధురముగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, పేద సాధలకి దాన ధర్మాలు చేయాలి. చాలా ముఖ్యమైందండి. మగవాళ్ళు దాన ధర్మాలు చేయమని వాళ్ళ భార్యలకి చెప్పరు, కానీ మేము చేస్తామంటే కాదనరండి. నేనే సాక్ష్యం, నేను ఇది చేస్తానంటే సరే అంటారు, కానీ సొంతగా చేయమని వాళ్ళు చెప్పరు. కనుక మనకి ఉండవలసిన వివేకం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా పేద సాధలకి మనం సాయం చేస్తూ ఉండాలి. అది మన చుట్టూ కూడా ఒక కోట గోడ డాలులాగా మనల్ని కాపాడుతుందండి. సిరాక్ 29లో ఉంటుందన్నమాట. మీరు చదివితే పేదలకి మనం ఇచ్చింది అది పరలోకంలో దాచుకున్న బ్యాంక్ అకౌంట్ అన్నమాట. అది మనల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుతుందంట. యాక్సిడెంట్స్ కాకుండా, విడాకులు రాకుండా, రోగాలు రాకుండా, మన చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచె వేస్తారు. అప్పుడు పిశాచులు మనల్ని తాకకుండా అన్నమాట. ఏ కీడు జరిగినా అది పిశాచుల వల్ల జరిగేదన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా రెబెకా గర్భం ధరిస్తుందండి ఇస్సాకు ప్రార్థించిన తర్వాత. అప్పుడు ఆమె కడుపులో 2 పిల్లలు ఉన్నట్లు ఆమెకు తెలుస్తుందంట. ఇంకా ఎట్లా తెలుస్తుందంటే, వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారంట. అప్పుడు రెబెకా ఏం చేస్తుందంటే, ఆదికాండం 25:22లో ప్రార్థిస్తుందన్నమాట, ప్రభా ఈ పిల్లలు కడుపులోనే పోట్లాడుకుంటున్నారు, మరి పుట్టిన తర్వాత ఎట్లా ప్రభా అని ప్రార్థిస్తుందన్నమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, అమ్మ నీ కడుపులో ఉన్నది 2 కవలలు కాదు, 2 దేశాలు, విరుద్ధ దేశాలు, 2 విరుద్ధ దేశాలు, ఒకరికి పడదన్నమాట. అయితే పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడు అని కూడా దేవుడు చెప్తారండి. అంటే దేవుడు ఏం చెప్పినా అదంతా ప్రవచనమే. బైబిల్ అంటేనే ప్రవచన గ్రంథం అన్నమాట. ఆ విధంగా ఆమెకు ఒకవేళ పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడంటే చిన్నవాడు గొప్పవాడు అనమాట. సో అందుకని కడుపులో ఉన్నప్పుడే రిబేకాకి చిన్నవాడి మీద ప్రేమ పుట్టిందా తెలీదండి. సరే వాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత ఇంకా పెద్దవాడేమో వేటగాడైపోతాడు. ఎసావు అని పేరు పెడతారు. ఎసావు అంటే రోమమయం, ఒంటి నిండా వెంట్రుకలు అనమాట. పెద్దవాడి మడిమ పట్టుకొని చిన్నవాడు పుడతాడనమాట. ఆ మడిమ అంటే యాకోబు అనమాట. అందుకని యాకోబు అని పేరు పెడతారు. ఇంకొక అర్థం ఏంటంటే మోసగాడు అనమాట. అయితే వీళ్ళు పెద్దగా అవుతుంటే చూడండి, ఎసావు వేటగాడైపోతాడు. అడవికి వెళ్ళడం, వేటాడి జింకను తీసుకురావడము. ఇంకా వాళ్ళ మమ్మీ చాలా రుచిగా వండి పెడుతుందండి రిబేకా. అందుకే ఇస్సాకు బాగా చూసుకున్నాడేమో ఒక కారణం అనమాట. ఇంకోటి ఏంటంటే రిబేకా వాళ్ళ మామగారిని అంటే తాతయ్య అవుతాడు వరుసకి, కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది అనమాట. అందువల్ల తన భర్త తనని కాలు కింద పెట్టకుండా చూసుకునేలాగా దేవుడు చేశారు. మరి చిన్నవాడు ఏమయ్యాడనంటే యాకోబు మందల కాపరి, వాళ్ళకి గొర్రెలు ఉంటాయండి, గొర్రెల కాపర్లు వీళ్ళు. వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు అనమాట. పెద్దవాడంటే తండ్రికి ఇష్టం, ఎందుకంటే తండ్రికి జింక మాంసం అంటే ఇష్టం. ఇస్సాక్కి జింకను వేటాడి తీసుకొని వస్తాడు కాబట్టి పెద్దవాడంటే తండ్రికి ఇష్టము, చిన్న అబ్బాయి అంటే తల్లికి ఇష్టం. కానీ అదేమి వాళ్ళు చూపించుకోరండి. అయితే ఇస్సాకుకి మరి
100 సంవత్సరాల వయసు, కళ్ళు కనపడవు అన్నమాట. ఇప్పుడు 27వ అధ్యాయం ఆదికాండం అండి. ఇంకా ఇస్సాకు తను మరణిస్తానని అనుకుంటాడనమాట. అనుకొని ఒకరోజు పెద్ద కొడుకుని పిలుస్తాడు, ఏసావుని పిలిచి, నాన్న నువ్వు అడవికి వెళ్ళి జింకను వేటాడి జింక మాంసం అండి నాకు తీసుకొనిరా, నేను కడుపు నిండా తిని హృదయమార నేను దీవిస్తా అని చెప్తాడు. ఇస్సాకు కళ్ళు కనపడవు కానీ రిబెక్కా లేదు అని నిర్ధారించుకొనే చెప్పుంటాడు. కానీ రిబెక్కా ఎంతో తెలివైందనమాట. జాగ్రత్తగా తలుపు చాటు నుండి విని మరి ఏసావు అడవికి వెళ్తాడు జింకను వేటాడడానికి. అప్పుడు రిబెక్కా చిన్న కొడుకుని పిలిచి, నాన్న మీ అన్నయ్యకి చెప్పాడురా, నువ్వు అడవికి వెళ్ళి జింకను వేటాడి జింక మాంసం వండి నాకు రుచిగా పెట్టు, నేను కడుపు నిండా తిని హృదయమార నేను ఆశీర్వదిస్తా అన్నాడు. నువ్వు మందలోనికి వెళ్ళి చిన్న కొరపిల్ల తీసుకురా, మీ నాన్నకి రుచిగా వండి పెడతా. జింక మాంసం అని చెప్పలే, మీ నాన్నకి ఏం తెలుసు, కళ్ళు కనపడవు కదా అంటే, పోనీ అమ్మ మరి నాన్నకు కళ్ళు కనపడకపోయినా ఇట్లా చూస్తే అన్నయ్య ఒంటి నిండా వెంట్రుకలు, నా ఒళ్ళు నున్నగా ఉంటుందంటే సరే అట్లా అవుతాయని మేక తోలు ఇక్కడ పెట్టేస్తుంది. అమ్మ ముసలాయన ఏమన్నా చొక్కా వాసన చూస్తాడేమో, అడవిలో ఉంటాడు కదా ఎప్పుడు ఏసావు అని ఏసావు చొక్కా కూడా తొడిగి తొందరగా వెళ్ళి మీ అన్నయ్య వచ్చే లోపల తొందరగా వెళ్తాడు. కొంచెం భయంగానే వెళ్తాడు. నాన్న జింక మాంసం తెచ్చాను, తిను నాన్న, తిని నన్ను దీవించంటే, ఇంత తొందరగా ఎట్లా దొరికిందిరా నీకు జింక అంటే, మీ దేవుడు నాకు ఇచ్చాడులే నాన్న అని దేవుని నామాన్ని వ్యర్థంగా వాడతాడండి. తండ్రిని మోసగిస్తూ అబద్ధం ఆడతాడనమాట. నువ్వు నా పెద్ద కొడుకు ఏసావైనా అని అడుగుతాడు. అంటే అవునానంటే నువ్వు దగ్గరికి రా అని పిలుస్తాడు. అప్పుడు యాకోబు దగ్గరికి వస్తే ఇస్సాకు కొడుకుని ఇట్లా చూస్తాడు, తడిమి చూస్తే వెంట్రుకలు ఉంటాయన్నమాట. మరి వెంట్రుకలు అయితే ఉన్నాయి కానీ గొంతు మాత్రం ఏసావు లాగా ఉందని దగ్గరికి రాని పిలిచి ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకునేటప్పుడు చొక్కా వాసన చూస్తాడు. అది ఏసావు చొక్కా వేసేసింది కదా వాళ్ళమ్మ. ఇంకా జింక మాంసం అనుకొని తింటాడు పాపం. తినేసి అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఇదిగో నా కుమారుని సువాసన, దేవుడు దీవించిన పొలము తావి వలె ఉన్నది. దేవుడు ఆకాశం నుండి సకాలంలో నీ చేలలో వానలు కురిపించునుగాక, నీ కాదలు ధాన్యంతో నిండి ఉండునుగాక, ఎల్ల జాతులు నీ ముందు తల ఒగ్గుదురుగాక, నీ సోదరుని తనయులు నీకు బానిసలగుదురుగాక, నిన్ను దీవించిన వారు దీవించబడుదురు, నిన్ను శపించిన వారు శపించబడుదురు అని కుమారుని ఆశీర్వదిస్తాడండి. అప్పుడు ఇంకా ఆశీర్వాదాలు పొంది వాళ్ళమ్మ తలుపు దగ్గర ఉంటుంది, తొందరగా వచ్చే నాన్న అని. ఎందుకంటే పెద్దవాడు వస్తే ఏమవుతుందని, 40 సంవత్సరాలు ఇద్దరికి. ఇంకా చిన్నవాడు వెళ్ళిపోతాడు, ఇస్సాకు పడుకుంటాడు. పాపం పెద్ద ఆయన ఏసావు జింక మాంసం వండి నాన్న దగ్గరికి వచ్చి, నాన్న లే నాన్న తిను, జింక మాంసం తిన్నాను దీవించంటే, ఇప్పుడే కదరా నేను తిన్నాను, తిని దీవించానంటే, లేదు నాన్న నేను ఇప్పుడే వస్తున్నాను. అయితే మీ తమ్ముడు మోసం చేసి దీవెనలన్నీ తీసుకొని పోయాడురా అంటే ఆయనకు కూడా లోపల డౌట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది. అంటే ఏసావు గుండెలు పగిలేలాగా ఏడ్చాడంటండి. నాన్న నన్ను దీవించు నాన్న, నన్ను దీవించు నాన్న అంటే, ఒక్కసారి నన్ను దీవించేది అని. ఆ రోజులలో తండ్రి దీవెనల మీద వాళ్ళ యొక్క ఆశ పెట్టుకునేవాళ్ళండి. తండ్రి ఇచ్చే ఆస్తి కాదు, తండ్రి దీవెన పరలోకం నుంచి దేవుడు దీవెనలు కుమరిస్తాడనమాట. తండ్రి నోటిలోంచి ఒక దీవెన వస్తే దేవుడు పరలోకం నుంచి ఆ దీవెనని కుమరిస్తాడు. అందువల్ల దీవించు నాన్న అంటారు. ఇప్పట్లో చూస్తే తండ్రితో పోట్లాడే ఆస్తులు తీసుకుంటే మీకు ఆశీర్వాదకరంగా ఉండదయ్యా. తండ్రికి సేవ చేసి అప్పుడు ఆ కడుపు నిండా అన్నం పెడితే వృద్ధుడైన తండ్రికి ఆ తండ్రి నోటి నుంచి వచ్చిన దీవెన తరతరాల దీవెన, పరలోకం నుంచి ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. అది నేను అప్పుడు అనుకున్నాను, అయ్యో ఈయన జింక మాంసం అనకుండా వెంటనే ఆశీర్వదిస్తే బాగుండేది కదా అని. కానీ ప్రభు చెప్పారు, దేవుని దీవెనలకు తండ్రికి అన్నం పెట్టడానికి సంబంధం ఉంది అని. తండ్రిని, వృద్ధుడైన తండ్రిని తల్లిని చూసుకున్న వాళ్ళకే పరలోకం నుంచి తరతరాల ఆశీర్వాదాలు వస్తాయి. అప్పుడు ఏడుస్తాడనమాట. ఏడ్చి ఇంకా అప్పుడు వాళ్ళ నాన్న నన్ను కూడా దీవించు అంటే, ఇస్సాకు పంటలు పండని చోట వానలు కురియని చోట నువ్వు ఉంటావు, కానీ నువ్వు కత్తిని పట్టినప్పుడు
నీకు జయం వస్తుంది అంటాడు. ఇంకా అప్పుడు కోపం వస్తుంది, వాడు ఇక్కడున్నాడు, వాడు చంపాలి చంపాలి చంపాలని ఏసావు. అప్పుడు వాళ్ళ అమ్మ, బామ్మో వీడు చంపేటట్లున్నాడు, ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటారేమో, చిన్నవాడేం తక్కువ కాదని చిన్నవాడిని పిలిచి ముద్దుల కొడుకుని చెప్పేస్తుంది, నేను తొందరగా మా ఇంటికి, మా పుట్టింటికి వెళ్ళిపోయా, మీ అన్న కోపం చల్లారిన తర్వాత 10 రోజుల్లో పిలుచుకుంటానులే. అలా వెళ్ళిపోయిన ఆయన 20 సంవత్సరాలు అక్కడ మామయ్య చిన్న కూతురు రాహేల్ ప్రేమలో పడతాడు. కానీ చాలా క్రమశిక్షణ. మావయ్యకి చెప్తాడు, మావయ్య నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను నీ గొర్రెలు 7 సంవత్సరాలు కాస్తాను అని చెప్తాడనమాట. తర్వాత ఇంకా మావయ్య చిన్న కూతురు రాహేల్ని అని అంటే మోసం చేస్తాడు, పెద్ద కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఏంటి మావయ్య ఇట్లా చేసావంటే, నాకు నీ చిన్న కూతురు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు గొర్రెలు కాయి అని ఆ కండిషన్ పెడతాడు. అలా పోతాడనమాట. అలా 20 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. అప్పటి ఆ అగ్ని పగ అండి, అగ్ని జ్వాలలు అనమాట. ఆ ఇద్దరిలో అంటే ఏసావులో ఆ పగ అట్లా ఉండిపోతుంది అనమాట. తర్వాత వాళ్ళు విడిపోతారు. చాలా సంవత్సరాల తర్వాత ఏసావు అంటే ఏదోము అని కూడా అంటారండి ఆయనని. ఇప్పటి సౌదీ అరేబియా. యాకోబ్ అంటే ఆయన పేరు దేవుడే పెడతారండి, ఇజ్రాయేలు అని, ఇజ్రాయెల్ దేశం అన్నమాట. ఆ తమ్ముడు యాకోబు పిల్లలు ఇజ్రాయెల్ దేశంగా, అన్నయ్య ఏసావు పిల్లలు ఏదోం దేశంగా పిలువబడుతుంది. ఇప్పటి ఏదోం అంటే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ అనండి. ఎందుకు ఈయనని ఏదోం అన్నారంటే, ఒకసారి వాళ్ళిద్దరు ఇంకా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడే ఆదికాండంలో 25వ అధ్యాయం అండి 30, ఏసావు వేటాడి ఇంటికి వచ్చేసరికి యాకోబు ఇంట్లో చిక్కుడుకాయలు పులుసు చేస్తూ ఉంటాడండి. సూప్ అంటారనమాట, రెడ్ సూప్. అప్పుడు ఈయనకి చాలా ఆకలేస్తుంది, అడవి నుంచి వస్తాడు కదా, చాలా ఆకలేస్తుంది అనమాట. తమ్ముడు నాకు మంచి వాసన కూడా టేస్టీగా వండుతున్నాడు, వాడు అమ్మలాగా రిబెక్కలాగా అనమాట, నాకు కొంచెం ఇవ్వవా అంటే, లేదు నీ ఫస్ట్ బోర్న్ రైట్స్ నాకు ఇస్తేనే నేను నీకు నేను ఈ పులుసు ఇస్తా అని చెప్తాడనమాట. తీసేసుకో నాకెందుకు అని చెప్పి ఆ ఫస్ట్ బోర్న్ రైట్స్, జ్యేష్ఠత్వపు హక్కు ఎంత విలువైందో గ్రహించకుండా తమ్ముడికి ఇచ్చేస్తానని మాట ఇచ్చేస్తాడు. తమ్ముడు రెడ్ సూప్ ఇస్తాడనమాట, ఎర్రని ఏమంటారు చిక్కుడుకాయలు పులుసు అనమాట. ఆ ఎరుపు అంటే ఏదోమ్ అనమాట. అప్పటి నుంచి ఆయనని ఏదోమ్ అని కూడా పిలుస్తారనమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు ఏంటంటే క్రీస్తు పూర్వం 587లో బాబిలోనియా రాజు 3వ మారు నెబుకద్నెజరు యూదా దేశం మీద దాడి చేసి అక్కడ యెరూషలేం దేవాలయాన్ని కాల్చేసి యెరూషలేంలో ప్రముఖుల ఇండ్లని కూడా తగలబెట్టి చాలా మందిని బానిసలుగా తీసుకెళ్తాడు, చంపే వాళ్ళని చంపుతాడు, తీసుకెళ్లే వాళ్ళని తీసుకెళ్తాడు. ఇలా జరుగుతున్నప్పుడు, ఇంత భయంకరంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారండి. యూదా దేశం అన్నమాట కింద ఉన్నది. అప్పుడు ఈ ఏదోమ్ కూడా ఇక్కడ ప్రక్కన ఉంటుందండి. నేను మ్యాప్లో మీకు చూపిస్తాను. అప్పుడు ఈ ఏదోమీలు అంటే ఏసావు పిల్లలు వచ్చేసి ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా ఈ బాబిలోనియా సైన్యంతో కలిసి వాళ్ళు దోచుకుంటారు, వాళ్ళు చంపే వాళ్ళని చంపుతారు, ఎగతాళి చేస్తారు. ఇంకా వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని వెనకాల పడి పట్టుకొని, ఇదిగో వీళ్ళు పారిపోతున్నారు, వీళ్ళని కూడా చంపండి అని బాబిలోనియా వాళ్ళకి అప్పగిస్తారనమాట. అప్పుడు దేవుడు ఓబాద్యా ప్రవక్తని ప్రేరేపించి ఏదోం దేశానికి పంపించి, మీ సోదరులు కష్ట సమయంలో మీరు వాళ్ళని ఆదుకొనడానికి బదులు రక్త సంబంధులు మీరు కూడా ఆ శత్రువులతో కలిసి వాళ్ళని చంపుతారా? వాళ్ళతో కలిసి మీరు దోచుకుంటారా? వాళ్ళు పారిపోతుంటే పట్టుకొని మళ్ళా శత్రువులకిచ్చి ఇదిగో వీళ్ళని చంపండి అంటారా? మీరు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారా? సంతోషిస్తారా? మీ రక్త సంబంధులకి కష్టం వచ్చినప్పుడు మీరు సంతోషించి వాళ్ళని దోచుకున్నారు కనుక మీకు శిక్ష. ఇప్పుడు ఇది మనం ఎందుకు నేర్చుకోవాలనంటే, తోడబుట్టిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళని చూసి ఏడవకూడదు. తోడబుట్టిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్ట సమయంలో వాళ్ళకి మీరు తోడుగా నిలబడి సాయం చేయాలి, కానీ మీరు ఎగతాళి చేయకూడదండి.
వాళ్ళకి ఇలాంటి కష్టం వచ్చింది అని శత్రువులతో చేతులు కలిపి వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు. అందుకని శిక్ష అని చెప్తున్నారనమాట. ముఖ్యాంశాలు చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు కూడా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒకరికి కష్టం వచ్చినప్పుడు మీరు సహాయం చేయకుండా వాళ్ళని ఇంకా వాళ్ళ శత్రువులతో కలిసి వాళ్ళని దోచుకోవడం కానీ వాళ్ళని నిందించడం కానీ చేస్తే పరలోకం నుంచి దేవుని శిక్ష వస్తుంది అని ఈ గ్రంథం హెచ్చరిస్తుందండి. ఆది గ్రంథంలో మనం చూసాం, యోసేపు తన అన్నయ్యల్ని ఆదుకుంటాడండి. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని చెప్తాడనమాట. ఇద్దరు సోదరుల మధ్య పోరాటము, ఏసావు యాకోబులు. వారు ఇస్సాకు కుమారులు, 2 శత్రు దేశాలుగా, ఏదోము ఇజ్రాయిల్. ఆది గ్రంథంలో ఈ గ్రంథంలోని ప్రధానాంశం, క్రీస్తుపురం 587లో ఎరుషలేము పట్టుబడినప్పుడు ఏదోమీయులు శత్రువులతో చేతులు కలిపి ఆ పట్టణంను దోచుకుంటారు. వారి పతనంను కోరుకున్నారు గాన వారు దైవ తీర్పును తప్పించుకోలేరు అనున్నది ఈ గ్రంథ ప్రధానాంశం. దేవుని శిక్షకు కారణములు. నీ సోదరుల ఆపదలను చూచి నీవు సంతోషించి ఉండరాదు. వారు నాశనం చెందిన రోజున నీవు ఆనందించి ఉండరాదు. వారి బాధలను చూచి నీవు నవ్వి ఉండరాదు. వారి సొత్తును నీవు అపహరించి ఉండరాదు. ఆనాడు నీవు అడ్డుత్రోవలో నిలిచి పారిపోవు వారిని మట్టు పెట్టి ఉండరాదు. వారు కష్టముల పాలైన దినమున నీవు వారిని పగవారికి చిక్కించి ఉండరాదు. సొంత రక్త సంబంధులకి వాళ్ళు ఇలా చేస్తారండి. అందువలన దేవుని తీర్పు ఏంటంటే, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి, 15వ వచనం అన్నమాట. యాజ్ యూ హ్యావ్ డన్ ఇట్ విల్ బి డన్ టు యూ, యువర్ డీడ్స్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్. నీతి ఏంటంటే, నీ రక్త సంబంధులకు సహాయం చేయుము. ఇది అండి ఈ గ్రంథం యొక్క సారాంశం. అంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. మన రక్త సంబంధులకు అవసరం వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదుకోవాలి. యోసేపుని మనం మాదిరిగా తీసుకోవాలండి. ఆది గ్రంథంలో ఆయన గవర్నర్ అవుతాడు 41వ అధ్యాయంలో 41వ వచనం నుండి. ఆ తర్వాత కరువు వస్తుంది. వాళ్ళ అన్నయ్యలు ధాన్యం కొరకు వస్తారు. వాళ్ళ అన్నయ్యలు ఆయనని అమ్మేస్తారు. అదంతా కూడా మర్చిపోయి కరువు ఇంకా ఉంటుంది, నాన్నని తీసుకొని మీరందరూ కూడా మీ భార్య పిల్లల్ని తీసుకొని నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్తాడండి. అలా వాళ్ళని మరి 80 సంవత్సరాలు ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు పోషిస్తాడండి. 70 మందిగా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 6 లక్షల మందిగా వస్తారు. యోసేపు చూపించిన కరుణ అన్నమాట. కనుక కీర్తన 133 ఏం చెప్తుందంటే, సోదరులెల్లరూ ఐక్యమత్యముగా జీవించుట ఎంతో మధురమైనది, ఎంతో రమ్యమైనది. అది అహరోను తలపై పోయబడిన అభ్యంగన తైలం లాంటిది. అంటే తల మీద తైలం పోయడం అంటే దేవుని ఆశీర్వాదాలండి. తల మీద, అక్కడి నుంచి అంటే క్రీస్తు మనకి తల, శిరస్సు. తర్వాత అది ఎట్లా ఉంటుందంటే గడ్డం నుంచి మెడపట్టి, గడ్డం అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అన్నమాట. దేవుని ఆశీర్వాదాలు యేసుక్రీస్తు నుండి మన తాత తండ్రుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, మెడపట్టి అంటే మన నుంచి కింద వరకు అంటే మన పిల్లల పిల్లలకి వెళ్తాయన్నమాట. ఏ ఆశీర్వాదాలైనా ఆ విధంగా వస్తాయి. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు అని చెప్తున్నారు. ఎక్కడ కుటుంబము అన్నదమ్ముళ్ళు కలిసి ఉంటారో అక్కడ దేవుడు దీవెనలు కుమ్మరిస్తారంట. యోబు పిల్లలు కూడా అలాగే కలిసి ఉంటారు. కానీ ఇక్కడ ఇస్సాకు రిబెకా పక్షపాత ధోరణి కూడా. తండ్రి పెద్ద కొడుకుని ప్రేమిస్తే తల్లి చిన్న కొడుకుని ప్రేమిస్తుంది. తల్లి చిన్న కొడుకు దీవెనలు పొందాలి అనుకుంటుంది, తండ్రి పెద్ద కొడుకు దీవెనలు పొందాలి అని. ఆ తండ్రి నుండి దీవెనలు పొందే విషయంలో వాళ్ళకి పగ రగులుకుంటుంది 40 సంవత్సరాల వయసులో. తర్వాత ఇంకా సంవత్సరాలైనా కూడా ఆ పగ అలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడండి? క్రీస్తుపురం 2000 ఇస్సాకు యాకోబుల కథ. ఇప్పుడు మరి బాబిలోనియా రాజు వచ్చింది క్రీస్తుపురం 600 అన్నమాట. ఈ రెండు
దేశాలు అన్నమాట, శత్రు దేశాలు అవుతాయి. ఇద్దరు కవల పిల్లలు, అన్నదమ్ముళ్ళు. కానీ మనకి దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు అవన్నీ మన్నించుకొని సమాధానంగా ఒకరికొకరు సహాయం చేసుకోనండి. యోసేపుని మాదిరిగా తీసుకొని మీ తోడబుట్టిన వాళ్ళకి యెషయా 58లో దేవునికి ఇష్టమైన ఉపవాసం 58:7 ఏంటంటే, నీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకండి. మీరు మంచి స్థితిలో ఉండి మీ తోడబుట్టిన వాళ్ళకి తినడానికి లేకుండా, వాళ్ళ పిల్లలకి కూడా ఏ సౌకర్యం లేదు చదువుకోవడానికి, మీరు సహాయం చేయాలి. మీ బాధ్యత అండి. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు నవ్వకూడదు, ఎగతాళి చేయకూడదు. అలా మీరు నవ్వి ఎగతాళి చేస్తే మీకు దేవుని శిక్ష అంటున్నారు. శిక్ష పడాలని నేను చెప్పట్లేదు, కానీ మీ రక్త సంబంధులు, ఒకే తల్లి కడుపులో పుట్టిన బిడ్డలు ఎప్పుడూ కలిసి ఉండాలి. అది దేవుడు కోరుకునేదండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో ప్రభా, ఒక్క తండ్రికి పుట్టినటువంటి ఎసావు, యాకోబు తండ్రి నుండి దీవెనలు పొందే విషయంలో వాళ్ళ హృదయంలో పగలు రగులుకొని ఇప్పుడు 2 శత్రు దేశాలుగా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. కానీ ఈ నూతన నిబంధనలో పగలు లేవు ప్రభా. యేసు ప్రభువా, మీరు ఎలా క్షమించారో మేము కూడా అలాగే క్షమించి, ఎలా యోసేపు తన అన్నయ్యల్ని క్షమించి వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని కూడా ఆదరించాడు ప్రభా. చివరిగా వాళ్ళ అన్నయ్యలకి చెప్తాడు, మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆదరిస్తానని. 80 సంవత్సరాలు గవర్నర్గా ఉన్నన్ని రోజులు అన్నయ్య పిల్లల్ని, పిల్లల పిల్లల్ని ఆదరిస్తాడు. అలాంటి కృప మాకు దయచేయండి. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా మాట్లాడుకోకుండా ఉంటే ప్రభా, వాళ్ళ సొంత రక్తమునైనా, సొంత ఒకే రక్తం, ఒకే నెత్తురు కండలు పంచుకొని పుట్టిన బిడ్డల మధ్యలో ప్రేమని దయచేయండి ప్రభా. చిన్ననాటి ప్రేమ, వివాహం అయిన తర్వాత ప్రేమ తగ్గిపోకూడదు ప్రభా. ఇంకా ప్రేమగా ఉండడానికి కృప దయచేయండి. సమాధానం దయచేయండి. ఒకరినొకరు మన్నించుకునే కృప దయచేయండి. ఆస్తుల విషయంలో నాయన వాళ్ళకి తగాదాలు వస్తే ప్రభా, వాళ్ళు సమాధాన పడేటట్లుగా. మరి అబ్రహాం అంటాడు ప్రభా లోతుతో, ముందు నువ్వు తీసుకో నాన్న, మిగిలింది నేను తీసుకుంటానంటాడు. కొంచెం తక్కువ వచ్చిన ప్రభా, ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ ఒక అక్క, ఒక చెల్లి, ఒక అన్నయ్య పోతే మళ్ళీ రారు నాయన. ఈ ఆస్తులు ముఖ్యం కాదు, కానీ తోడబుట్టిన వాళ్ళే చాలా ముఖ్యం. కనుక అలాంటి ప్రేమ, మీ ప్రేమతో నాయన మేము ఒకరినొకరు ప్రేమించుకునేటట్లు కృప దయచేయండి ప్రభా. అవి అందరూ సమాధాన పడేటట్లు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఒకే నెత్తురు, ఒకే కండలు పంచుకొని పుడతారు. వాళ్ళు ప్రేమగా ఉండాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క హృదయం. ఆ కృపని దేవుడు మీకు దయచేదురుగాక. డబ్బులు వస్తాయి, కానీ డబ్బు కొరకు ఒక అక్కని, అన్నయ్యని పోగొట్టుకోకూడదండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.